జర్మన్ దేశాన్ని పరిపాలించిన ఒక రాజు జూలియస్ జేమ్స్ అనే వ్యక్తి ఒకరోజు ఎందుకని యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలని చెప్పి ఒక సేవకుని పిలిపించి నాకు యేసయ్య గురించి చెప్పండి అన్నప్పుడు ఆయన చెప్పాడు. కింగ్ మొత్తం విన్న తర్వాత ఇప్పుడు నేను ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆ సేవకుడు చెప్పాడు, మీరు నీటిలో బాప్తిస్మం తీసుకోవాలి అని అడిగాడు. నీటిలో బాప్తిజం తీసుకోవాలి అని చెప్తే, మరి ఇప్పుడు నేను నీటిలో బాప్తిజం తీసుకుంటాను కానీ చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానంటే, మీరు యేసయ్య దగ్గరికి వెళ్తారు, పరలోకం వెళ్తారు అని చెప్పాడు. అయితే నాకు ఒక సందేహం తీసుకొచ్చాడు. జూలియస్ జేమ్స్ అనే రాజు ఆ నీళ్ళలో దిగాడు. దిగిన తర్వాత తనకు ఒక సందేహం వచ్చింది. ఆ పాస్టర్ గారు అన్నాడు, ఆగినాడు పాస్టర్, ఒక్క నిమిషం, ఇప్పుడు నేను బాప్తిజం తీసుకుంటాను నీళ్ళలో, కానీ నేను యేసయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత నా వెండి బంగారాలు అక్కడ ఉంటాయా? నా కిరీటం అక్కడ ఉంటుందా? ఉండదు. నా సింహాసనం అక్కడ ఉంటుందా? ఉండదు. నా ఆస్తి పాస్తులు అక్కడ ఉంటాయా? ఉండవు. నాకు మా తాత ముత్తాతలు అంటే చాలా ఇష్టం, నా బంధువులు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళందరూ అక్కడ ఉంటారా? నీతి మంతులు అయితే ఉంటారు, పాపం చేస్తే నరకంలో ఉంటారు. ఫైనల్గా ఏం చెప్తున్నారు? ఎవరు ఉన్నా ఉండకపోయినా, ఏమున్నా ఉండకపోయినా మీరు మాత్రం యేసయ్య దగ్గరే ఉంటారు అంటే, అయితే నా కిరీటం ఉండదా? ఉండదు. అయితే నా సింహాసనం ఉండదా? ఉండదు. ఎప్పుడైతే ఆ దైవజనుడు ఉండదు అని చెప్పాడు, సడన్గా నీళ్ళలోంచి పైకి వచ్చేసాడండి. ఆ నదిలోంచి ఒడ్డు మీదకి వచ్చేసాడు. దైవజనుడు అడిగాడు, అదేమిటి అలా వెళ్ళిపోయారు? మరి మీరే కదా నా వెండి బంగారాలు అక్కడ ఉంటాయండి, ఉండవని చెప్పారు. నా సింహాసనం అక్కడ ఉంటుందా అంటే ఉండవు అన్నారు. నా కిరీటం అక్కడ ఉంటుందా అంటే ఉండదు అని చెప్పారు. మరి అవ్వండినప్పుడు నేను ఎందుకు అక్కడ అన్నాడు. చూడండి, ఈ లోకంలో యేసయ్య కోసం ఏదైనా వదిలేసుకొని మనస్తత్వం కలిగి మనం ఉండాలి. ఎందుకంటే మనల్ని ప్రాణంగా ప్రేమించిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం పరలోకాన్ని వదిలిపెట్టి దేవునితో కూడా సమానంగా ఉండటం గొప్ప భాగ్యమని ఎంచుకోకుండా ఆ పరలోకాన్ని వదిలిపెట్టి, ఆ మహిమను వదిలిపెట్టి, ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి, ఆ కిరీటాన్ని వదిలిపెట్టి దీనుడుగా, దాసునిగా నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి శిలువ మీద 3 మ్రేకుల మీద వేలాడి, ఆకాశానికి భూమికి మధ్యలో మండు టెండలో 7 గంటలు వేలాడి ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని కాంచాడు. అలా నీ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడి కోసం నువ్వు దేనినైనా వదిలిపెట్టే మనస్తత్వం కలిగి ఉండాలి. చూడండి, ఆ కిరీటం ఉండదు అనేసరికి, డబ్బు ఉండదు అనేసరికి, సింహాసనం ఉండదు అనేసరికి, అయితే నాకెందుకు బాప్తిజం అంటే యేసయ్య కంటే ఈ లోక సంపదలే, ఈ లోక ఐశ్వర్యాలే ఎక్కువగా ఆ రాజు భావించుకున్నాడు. ఉన్నాను ఈరోజు చాలా సంవత్సరాలు బట్టి మందిరానికి వస్తున్నావు, బైబిల్ అంతా చదువుతావు, అన్ని పాటలు పాడతావు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు, దర్శన భాగాలు ఇస్తావు, మందిరంలో పరిచయం చేస్తావు, సేవకులకు సహకారంగా ఉంటావు, అన్నీ చేస్తావు. కానీ అదేమిటో బాప్తిస్మం తీసుకోవడానికి ఈ రోజు కూడా నీ మనసు అంగీకరించట్లా, నువ్వు ముందుకు రావట్లా. కారణం తెలుసా? నువ్వు బాప్తిజం తీసుకోవట్లేదంటే నువ్వు దేవుని చిత్తము చేయట్లేదు. నువ్వు దేవుని చిత్తం చేయనప్పుడు పరలోకం వెళ్ళే ఛాన్స్ లేదు. దయచేసి వినండి, బాప్తిజం అనేది మీరందరూ తీసుకోండి, నేను మాత్రం సింహాసనం మీద ఉంటాను చెప్పలేదండి. మన దేవుడు ఆయన ఏమైతే చేశాడో అదే మనల్ని కూడా చేయమన్నాడు. ఈ భూమి మీద 33 సంవత్సరాలు యేసయ్య జీవించినప్పుడు ఆయన కూడా యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా తండ్రి యొక్క కుమారుని యొక్క యేసుక్రీస్తు నామములో ఆయన బాప్తిస్మం పొంది ప్రతి ఒక్కరూ నన్ను పోలి నడుచుకోవాలి అని చెప్పాడు. సహోదరుడా, సహోదరి, నీకు ఇచ్చిన అవకాశం పోగొట్టుకోవద్దు. పాస్టర్ గారు బాప్తిస్మం తీసుకోవాలన్నారా? దేవుడే పాస్టర్ గారి ద్వారా నేను పిలుస్తున్నాడు. మీ అమ్మ గాని మీ నాన్న గాని రా బాప్తిస్మం పొందుకుంటున్నారా? దేవుడే నేను పిలుస్తున్నాడు. సహోదరుడా, నీ భార్య బాప్తిస్మం తీసుకోవాలనుకుందా? నీ భార్య ద్వారా దేవుడు నేను పిలుస్తున్నాడు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ పిల్లలు అమ్మ నాన్న మీరు బాప్తిస్మం తీసుకొని మందిరానికి రండి అంటున్నారా? దేవుడే వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఎవరైతే బాప్తిస్మం తీసుకొని దేవునికి నమ్మకంగా ఈ లోకంలో జీవిస్తారో వాళ్ళు రెండవసారి యేసయ్య వచ్చినప్పుడు యేసయ్యతో కూడా కొనిపోబడతారు. ఇది వాస్తవం.